వెల్కమ్ టు తెలంగాణ కుకింగ్. ఇవాళ మనం చేస్తున్నాం కుండాల చికెన్ కర్రీ. తెలంగాణ స్టైల్ మస్తు ఉంటుంది. ఇవాళ మనం దానికోసం 2 బోట్స్ చికెన్ తీసుకున్నాం. దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, జరంత ఉప్పు ఎంత కావాలో అంత తీసుకోరి. అంత ఇంత అని ఏం లేదు, మనకి ఎంత నస్తే అంత తీసుకోవచ్చు. జరంత పసుపు, జర గాలి ఎక్కువ ఉన్నది ఇవాళ. జరంత కారం ఎవరింట్లో ఎంత కారం ఉన్నదో దాన్ని బట్టి వేసుకోరు. దీన్ని చూసి నమ్ముకొని వేసుకోవద్దు. నాకు చేతికి ఎంత వస్తే అది తీసుకుంటారు. ఇంట్లో నిమ్మకాయలు అయిపోయినాయి, నిమ్మకాయ రసం పోస్తున్నాం. మీ దగ్గర నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయ రసం పిండి పోసుకొని మంచిగా ఉంటుంది కావాల్సినంత. ఇదంతా ముందు రోజు ప్లానింగ్, నెక్స్ట్ డే కుకింగ్. ఓకే, రేపటి కుకింగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. వెల్కమ్ బ్యాక్ పబ్లిక్. ఇవాళ మనం చూసినట్టయితే మంట పెడుతున్నాం. ఈ డొప్పు వచ్చేసి మన హోమ్ డిపోలో తీసుకున్నాం. $80 నుంచి $90 మధ్యలో ఉంటుంది. మంచిగా యూజ్ అవుతుంది. ఫైర్ పిట్ లెక్క పనికి వస్తుంది. మంచిగా అప్పుడప్పుడు కావాలన్నప్పుడు చికెన్ కర్రీ కూడా వండుకోవచ్చు. 2-వే యూసేజ్ బాగుంటుంది. జర మంట ఎక్కువ ఉండదు, మీడియం సైజ్ ఫ్లేమ్ అయితే బెస్ట్. లాస్ట్ వరకు చికెన్ పర్ఫెక్ట్ అవుతుంది. దీని మీద మనం జర చూసి కుండ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కుండ మంచిగా వేడైంది తెలుస్తుంది మీకు. మంచి కుండ వేడైనాక ఫస్ట్ కొంచెం ఆయిల్, మంచిగా ఆయిల్ పోయి, ఎందుకంటే కుండ కాబట్టి మనం బయట అవుట్ సైడ్ కుకింగ్, సో ఆయిల్ మంచిగా పడుతుంది. చలో ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైంది. అలా కొంచెం గరం మసాలా పౌడర్ ఆయిల్లోనే వేయాలి. నాకు హోల్ గరం మసాలా కన్నా పౌడర్ వేసేస్తే ఆయిల్లో మంచిగా పడుతుంది. కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ పుదీనా. కుండ చికెన్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ కలపద్దు, కుండ ఖరాబ్ అవుతుంది. అండ్ జస్ట్ జెంటల్ ఉండాలి కొంచెం ఎక్కువ, లేదంటే కుండ డ్యూరేషన్ ఎక్కువ రోజులు ఉండదు. కొంచెం పుదీనా పచ్చిమిరపకాయ రోస్ట్ అయినాక ఆనియన్. ఇట్లాంటి పుల్లలు అయితే మంచిగా ఉంటుంది, ఎందుకంటే సైడ్కి వెళ్ళి పెట్టుకుంటూ ఉండొచ్చు. ఈజీ ప్రాసెస్. పెద్ద కట్టలు ఎక్కువ అవసరం పడవు, అన్లెస్ అండ్ అంటిల్ మనం పెద్ద గిన్నె పెట్టి వండుతున్నామంటే తప్ప. సో ఈ కట్టలు అయితే కాలుతాయి, మెల్లమెల్లగా కాలుతూ ఉంటుంది. వంట కూడా ఎప్పుడు కన్సిస్టెంట్గా వస్తుంటుంది. మంచిగా రోస్ట్ చేయాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలి. అట్లా ఎక్కువ కలపద్దు, మెల్లమెల్లగా అదే అవుతుంటుంది. ఆనియన్స్ జబర్దస్త్ గోల్ని మనం చూసినట్లయితే దీంట్లో కొంచెం ధనియాల పొడి, జింజర్ గార్లిక్ ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్ వేసేసినాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు. ఇది మనం నిన్న మ్యారినేట్ చేసిన చికెన్. యాక్చువల్గా అయితే 2 గంటల ముందు చేసినా కానీ మస్తు సరిపోతుంది. కానీ ఇవాళ మనకు టైం ఉంటుందో లేదో అని మనం నిన్ననే చేసి పెట్టేసినాం. ఇంకా 24 అవర్ మ్యారినేషన్ అయితే సూపర్ అవుతుంది. ఇక చికెన్ వేసేసి మంచిగా ఒకసారి మిక్సింగ్ చేద్దాం. ఇప్పుడు అన్ని జబర్దస్త్ కలిసినాయి. తర్వాత రాళ్ళు కూడా అటు ఇటు ఉరకకుండా సపోర్ట్ పెట్టుకొని అప్పుడు కుండ కూడా మంచిగా గుసుంటుంది దాని మీద. ఇక కథం, ఇక దీని మీద ఒక డక్కన్ వారేస్తే అదే అవుతా ఉంటుంది. మనం డక్కన్ పెట్టి 5-10 నిమిషాలు అయింది కాబట్టి ఒకసారి చూసి మన అవసరం ఉన్నదంతే కలపాలి, లేకుంటే అవసరం లేదు. మనం ఇక్కడ చూసినట్టయితే మంట ఎక్కువ లేదు తక్కువ లేదు, మీడియం ఫ్లేమ్. అది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంట పెట్టారంటే కాలిపోతుంది, తక్కువ మంట పెడితేనైతే కాలదు. కాబట్టి మీడియంగా పెడుతూ ఉండాలి. చూసుకోండి, తక్కువ అవుతుంటేనే ఒక కట్టేయాలి, లేకుంటే అది కాలుతూ ఉంటుంది మెల్లగా. దట్స్ ఇట్. ఇప్పటికి కరెక్ట్ 15 నిమిషాలు అయింది. 15 నిమిషాలలో 80% చికెన్ కుక్ అయిపోయింది. ఇక ఆల్రెడీ మన చికెన్ స్ప్లిట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. ఇంకొక 5 నిమిషాలు అయితే మంచిగా అయిపోతుంది. చలో ఇక మొత్తం రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి,
చలో ఇదంతా మస్తు సూపర్ అయిపోయింది ఇక. చికెన్ మస్తు కుక్ అయింది, కలర్ కూడా జబర్దస్త్ ఉంది. ఉప్పు కారం గిట్లా అన్నీ సరిపోయినాయి. ఒక వారం రోజుల ముందు తీస్తే మన ఫాల్ కలర్స్ కూడా వస్తుండే, జబర్దస్త్ ఉంటుంది వెనకాల బ్యాక్గ్రౌండ్. కానీ ఇప్పటికైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్.